ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 441వ భాగం. మన మనస్సుకు ఉండేటువంటి శక్తిని గురించి వివరిస్తున్నారు ఈ ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు శాస్త్రాల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ అంటే శాస్త్రాల యొక్క ఉపదేశాల వలన కానీ గురువులు చేసేటువంటి ఉపదేశాల వల్ల కానీ వాటిని మనము అందుకున్నప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి అనుభవం కలగకపోయినా, పూర్తిగా మనకి ఆ బ్రహ్మానుభవం పూర్తిగా కలగకపోయినా మనలో ఆ బ్రహ్మాకార వృత్తి ఒకటి ఏర్పడుతుంది అంటున్నారు ఇక్కడ మహర్షి. అంటే ఆ శాస్త్రాల ద్వారా మనం బ్రహ్మాన్ని గురించి పరమాత్మను గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, గురువుల ఉపదేశాలు వింటున్నప్పుడు మనం అవి పూర్తిగా మనం అనుభవంలోకి వెళ్ళిపోలేకపోవచ్చు. కానీ ఆ ఉంది చూసారు, ఆ బ్రహ్మాకార వృత్తి ఉంది చూశారు, అంటే మనస్సు బ్రహ్మాకారాన్ని పొందడం. బ్రహ్మాకార వృత్తి అంటే మనసు బ్రహ్మాకారాన్ని పొందడం. తాత్కాలికంగానైనా సరే ఆ మనసు బ్రహ్మాకార వృత్తిని చేపడుతుంది, ఆ మనసులో బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది అంటున్నారు మహర్షి. అని చెప్తున్నారు ఆయన. ఏమని? అయ్యా, మనసుకి మనకి చాలా గొప్ప శక్తి ఉందయ్యా. ఏమిటా శక్తి గురువుగారు? చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. మనసుకున్నటువంటి శక్తి ఏమిటి? అదేంటంటే, మనసుకు ఒక పెద్ద బలం ఉంది. ఎప్పుడైతే బలము అంటున్నారో ఒక బలహీనత కూడా ఉంది. ఇది మనసుకున్నటువంటి శక్తి. మనసుకి ఒక బలము ఉంది, మరొక బలహీనత ఉంది. ముందు బలం ఏమిటి అంటావా? ఎవరన్నా ఇప్పుడు ఒకరు ఏదైనా ఒక దాని గురించి వర్ణిస్తున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు ఎక్కడ ఏ ఋషికేశానికో వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని గురించి, ఏ శివానంద ఆశ్రమం లేక ఇంకొక ఆశ్రమాన్ని గురించి ఇలా ఉంటుంది, దీంట్లో సిస్టమ్ ఇలా ఉంటుంది, సాధకులందరూ ఈ విధంగా ఉంటారు, కార్యక్రమాలన్నీ ఇలా ఉంటాయి అని అలా వర్ణిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఆ చెవులతో మనం వింటూ ఉంటాం అన్నమాట. వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు నేరుగా మనసులోకి వెళ్ళిపోతాయి. దీనికి ఎంత శక్తి ఉంది అంటే, ఆ గ్రహించేటువంటి, ఆ లోపలికి వచ్చేటువంటి విషయాలు అవి ఎంత అస్పష్టమైనా సరే ఆ విషయాన్ని ఏదో ఒక రూపంలో పట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పూజ, ఒక పూజా మందిరంలో జరిగేటువంటి ఒక పూజని ఏదో పైనే వివరిస్తూ ఉండవచ్చు. కానీ ఆ పైనే అలా 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 వివరిస్తున్న దాన్ని కూడాను ఈ మనసు ఏదో ఒక రూపాన్ని దానికి జోడు చేసుకుని పట్టేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ మనసు అనేటువంటి తెర మీద ఆ విషయం తాలూకు బొమ్మ పడిపోతుంది. అది అస్పష్టంగానైనా సరే అది ఆ మనసు అనేటువంటి తెర మీద ఆ బొమ్మ అలాగే పడిపోతుంది. ఈ విధంగా తీసేసుకుంటుంది. ఏమి మనం చెవు ద్వారా విన్నా, దేనిని కంటితో చూచినా, దేనిని స్పృశించినా, ఈ పంచేంద్రియాలతో ఏ రకమైనటువంటి విషయాలను లోపల గ్రహించినా ఈ మనసు అనేటువంటి తెర మీద వాటి యొక్క ఆ బొమ్మలు పడిపోతుంటాయి, ఫోటోలు పడిపోతుంటాయి. ఇది శక్తి అంటున్నాం. అయితే ఇది సరే, శక్తి అని ఎట్లా చెప్తావు? శక్తి అని ఆ ఇంప్రెషన్స్ అయితే ఏముంది, ఆ బొమ్మలు అయితే ఏముంది, ఆ ఫోటోలు అయితే ఏముంది, ఇవన్నీ ప్రాపంచిక పదార్థాలను వర్ణించినప్పుడు పడతాయి, పారమార్థిక విషయాలను వివరించినప్పుడు పడతాయి. అంటే నీవు ప్రాపంచిక విషయాలను విన్నా లేదా
పారమార్థికమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు విన్నా ఏవైనా సరే వాటిని బొమ్మలు పడేసుకుంటూ ఉంటుందన్నమాట ఈ మనసు. అది మనసుకున్నటువంటి శక్తి. అవి అవి ఏంటంటే తెర మీద అది ప్రాపంచికమైనా కావచ్చు, పారమార్థికమైనా కావచ్చు, వాటి తాలూకు ఆ యొక్క ఇంప్రెషన్స్ పడిపోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు బ్రహ్మాన్ని గురించి వివరిస్తున్నారు ఆ గురువుగారు. సత్యం, జ్ఞానం, ఆనందం, అనంతం ఆనందం బ్రహ్మ అంటారు. సచ్చిత్తానందం అని అన్నారనుకోండి, సత్ ఎల్లప్పుడూ ఉంటుంది, చిత్ ప్రకాశంగా ఉంటుంది, ఆనందం రెండవది లేదు కాబట్టి ఎప్పుడు తైలధార లాంటి ఆనందాన్ని కలిగి ఉంటుంది. బ్రహ్మ యొక్క లక్షణాలు, స్వరూప లక్షణాలు అని చెప్తూ ఉన్నాడు అనుకోండి. ఆ సచ్చిత్ ఆనందము, ఆ సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము అనేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనం వింటుంటే మనసు వాటిని ఊహించి పట్టుకుంటూ ఉంటుంది. ఆ మనసు అలా ఊహించి పట్టుకోవడం ఇదే బలం అన్నమాట. కాబట్టి ఉపనిషత్తులు, వేదాంతము, ఉపనిషత్తులు అయితే వేదాంతం అన్న ఉపనిషత్తులు ఒకటే, శాస్త్రాలన్నీ కూడాను బ్రహ్మాన్ని గురించి అంతగా వర్ణిస్తుంటాయి. పదే 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 బ్రహ్మాన్ని గురించి వర్ణించడం ఎందుకు అంటే మనసు ఆ వర్ణనని లోపలికి తీసుకుంటుంది, పట్టుకుంటుంది. ఆ వర్ణనే ఇక్కడ అసలు ఎలాగైతే ఆ వర్ణన చేస్తుంటారో శంకర భగవత్పాదులు ఏమంటారంటే ఆ వర్ణనే సాధన అంటారు. ఆ వర్ణనని నువ్వు వింటూ ఉన్నా, ఆ వర్ణనని నువ్వు చదువుతూ ఉండడమే అదే సాధన అంటాడు శంకర భగవానుడు. అర్థమవుతుందా? మహనీయులందరూ చెప్పేది అదే. ఆ వర్ణన అందుకనే పదే పదే బ్రహ్మ లక్షణాలని, జీవుడి లక్షణాలని, జగత్ లక్షణాలని ఆ వల్లె వేస్తూ పదే 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 వర్ణిస్తూ ఉంటారన్నమాట. ఆ వర్ణనను వినడమే సాధన మార్గం. వర్ణించడము సాధన మార్గమే, వినడము సాధన మార్గమే. కాబట్టి ఉపనిషత్తులు, ఈ శాస్త్రాలు ఇలా వర్ణిస్తున్నప్పుడు ఆ బ్రహ్మం తాలూకు ఒక ఇమేజ్, ఆ ఇంప్రెషన్, ఒక ఫోటో మన మనసుపై మన యొక్క మనసుపై పడుతూ ఉంటుందన్నమాట. ఆ దాన్నే బ్రహ్మాకార వృత్తి అంటారు. బ్రహ్మాన్ తాలూకు ఆ యొక్క ఇంప్రెషన్, బ్రహ్మం తాలూకు ఆ ఫోటో, బ్రహ్మం తాలూకు ఆ యొక్క ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటారు ఇక్కడ? బ్రహ్మాకార వృత్తి అంటారన్నమాట. బ్రహ్మాకార వృత్తి ఏర్పడింది అంటాం. బ్రహ్మస్వరూపాన్ని ఎలా ఏర్పడింది బ్రహ్మాకార వృత్తి? బ్రహ్మస్వరూపాన్ని వర్ణించడం వల్ల ఏర్పడింది. కాబట్టి శ్రవణం, ఇంతకు ఇక్కడ చెప్పేది ఏంటంటే శ్రవణమే సాధనం. అదే అన్నాడు కదా, ఆ వర్ణనే సాధనం అన్నారు కదా, శ్రవణమే సాధనం. ఆ పదే 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 ఆ లక్షణాలని, పరమాత్మ లక్షణాలని, బ్రహ్మ లక్షణాలని పదే పదే శ్రవణం చేస్తూ ఉంటే అదే సాధనం. సాధన అదే. ఇదే బలం, మనసుకున్నటువంటి బలం చేయగలదు. పదే పదే వాటినే మనం ప్రతిరోజు ఒక నిర్ణీతమైన స్థలం కాక నిరంతరం ఆ శ్రవణము, మననము చేస్తూ ఉన్నట్లయితే మెల్లగా బ్రహ్మాకార వృత్తి అలాగా 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 బలపడిపోతూ ఉంటుందన్నమాట. ఇది బలం. ఇక బలహీనత ఏమిటి? ఇప్పుడు ఈ మామూలుగా ఈ విధంగా వచ్చి లోపల పడిందే, ఈ పడినటువంటి విషయము బ్రహ్మస్వరూపాన్ని తెలియజెప్పేదైతే అది మనకేంటంటే ఆ పరమాత్మల గురించి, బ్రహ్మాన్ని గురించి ఆలోచనలు మనకి బాగా బాగా దృఢపడతాయి. మన మనసు ఆ బ్రహ్మాకార వృత్తిలోనే ఉంటుంది. అది చాలా గొప్పది. అలా కాకుండా ఇందాక అనుకున్నాం కదా, ఇది ఈ ఇంప్రెషన్ ప్రాపంచికమైన పడుతుంది, పారమార్థికమైన పడుతున్నాం. కాబట్టి బ్రహ్మాకారం, బ్రహ్మను సంబంధించి పడుతూ ఉంటే ఆ బ్రహ్మాకార వృత్తి కలుగుతూ ఉంటే చాలా గొప్ప విషయం ఏది. కాకపోతే దానికి విరుద్ధమైనటువంటి, పనికి మాలినటువంటి, లౌకికమైనటువంటి ఏదైనా ప్రాపంచికమైనవి వచ్చి మనసులో అది కూడా తీసుకుంటుంది మనసు. అర్థమైందా? లౌకికమైనవి అవి చేరాయనుకో, ఇది బలహీనత. బలమేంటి? పరమాత్మను గురించినటువంటి ఆ విషయం అంతా మనసులోకి తెచ్చుకోవడం బలమైతే, ప్రాపంచికమైన లౌకికమైనటువంటి చెత్తనంతా తీసుకోవడం బలహీనత. ఎందుకని? ఈ చెత్తని మనము ఎన్ని జన్మల్లోంచో వదిలించుకోలేక
ఈ కర్మఫలాలు అనుభవించడానికై ఈ దేహాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చి అల్లాడుతున్నాం, ఈ సంసారంలో పడి మళ్ళీ కర్మలు చేసుకుంటూ జనన మరణ చక్ర భ్రమణంలో పడిపోతున్నాం. ఎన్నో జన్మల నుండి వీటిని ప్రాపంచికమైనటువంటి ఐహికమైనటువంటి ఈ యొక్క వీటి కర్మ సంబంధాల్లో చిక్కుకుని వదలలేకున్నాం అన్నమాట. అవే వాసనలు, అవే సంస్కారాలు, క్రియలు కాస్త మళ్ళీ పని కాస్త వాసన అవుతుంది, వాసన మళ్ళీ కర్మగా రేకెత్తుతుంది, కర్మ మళ్ళీ ఈ విధమైనటువంటి పునరావృత్తితో ఉన్నటువంటి వీటి సంసారంలో పడిపోతున్నాం. ఎందువల్ల? ఆ ప్రాపంచికమైనవి లోపల పడేసుకోవడం వల్ల. కాబట్టి ఈ మనసు డబుల్ సైడ్ అన్నమాట. ఇది రెండు రకాల పనిచేస్తుంది. ఇది అటు పారమార్థికమైన దాన్ని తీసుకుంటే అది నిన్ను ఒక మంచి హైట్కి తీసుకెళ్తుంది, ప్రాపంచికమైన దానిలో పడిపోయావు అనుకో నిన్ను అధోగతి పాలు చేస్తుంది. ఇది మనసుకున్నటువంటి బలహీనత. ఆ ప్రాపంచిక తాలూకు విషయాలు ఇంప్రెషన్స్ మనసులోకి వచ్చినాయి అనుకో, వాటిని వదిలించుకోవడం చాలా గొప్ప కష్టం అవుతుంది. కాబట్టి ఇది ఒక బలహీనత, మనసుకున్న బలహీనత. అయితే పారమార్థికమైనవి కూడా ఈ విధంగానే పారమార్థికమైన విధంగానే మరి భావిస్తున్నారు కదా అంటే అది బలం అవుతుంది, ఇది బలహీనత అవుతుంది. ఈ రెంటిలో దేనిని ఎన్నుకోవాలో నువ్వే నిర్ణయించుకో. నువ్వే అంటే ఇక్కడ రాముడు కాదు, మనం. మనస్సు ఇటు ప్రపంచంపై పరిగెత్తడమా, మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ సంసారంలో పడడమా, లేకపోతే పరమాత్మ వైపు పరిగెత్తి పరమాత్మని గురించి తెలుసుకొని ఈ పునరావృత్తి లేనటువంటి ఆ యొక్క పదాన్ని చేరడానికి నీవు సోపానాలు వేసుకుంటావా? ఇవన్నీ కూడాను నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నువ్వు నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వే నిర్ణయించుకోవాలి. అర్థమైందా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.